ఓకే. మీ పేరేంటి? ప్రియా. ఓకే. ఫైన్. 'రామ్ చరణ్' గారి 'గేమ్ చేంజర్' మూవీ, ఇటు పక్క 'డాకు మహారాజ్' బాలయ్య బాబు మూవీ వస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు? రెండు చూస్తా. ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ రామ్ చరణ్స్ మూవీ. రామ్ చరణ్. ఓకే. 'రామ్ చరణ్' గారు ఈసారి 'గేమ్ చేంజర్' మూవీలో ఎలా కనపడుతున్నారు? లుక్స్ ఎలా అనిపించినాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ నాకు పోలీస్ కట్అవుట్ లుక్స్లో ఐ లవ్ హిమ్ టు సీ దట్ వే. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ ఛానల్ తర్వాత హీస్ కమింగ్ ఆన్ టు ద స్క్రీన్ ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్. సో ఐఎమ్ ఎక్సైటెడ్. ఓకే. సో లుక్స్ అయితే ట్రైలర్లో చూసారు కదా, లుక్స్ అయితే నచ్చిందే బాగా? లుక్స్ కనపడ్డారు కదా, కొత్తగా కనపడ్డారా? యా, హీస్ సో ఫ్యాబ్యులస్ నౌ. ట్రిపుల్ తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ కమింగ్ కదా, సింగిల్ ఫ్రేమ్ సింగిల్లో చూడాలనుకున్నారు. ఆచార్య వచ్చిన చిరంజీవి గారు ఉన్నారు. సో ట్రిపుల్ తర్వాత సింగిల్గా రావాలని ఫ్యాన్స్ చాలా వెయిట్ చేశారు. ఈ మూవీతో చాలా ఎంజాయ్ చేయొచ్చు అంటారు ఈసారి సంక్రాంతికి అందరూ? ఆబ్వియస్లీ. యా. ఓకే. రామ్ చరణ్ గారు తీసే మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అనేది ఉంటుంది కదా బేసికల్లీ అందరికీ. మీకంటూ ఒక ఫేవరెట్ మూవీ ఏంటి రామ్ చరణ్ గారు తీసే మూవీస్లో? నాకు మగధీర చాలా ఇష్టం. ద యాక్టింగ్, ద స్టోరీ, ఎవ్రీథింగ్ ఈస్ సో పర్ఫెక్ట్ టు ద లైన్. కమింగ్ టు రామ్ చరణ్ గారు, కట్అవుట్ 256 ఫీట్ కట్అవుట్ మన విజయవాడలో పెట్టారు. ఇండియాలోని బిగ్గెస్ట్ కట్అవుట్ అంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఒక ఫ్యాన్స్ అందరూ కలిసి లాంచ్ చేశారు హెలికాప్టర్తో, అది కూడా. సో ఒక హీరోకి ఫ్యాన్స్ అందరూ కలిసి ఇలాగా సర్ప్రైజ్ అవ్వడం ఎలా అనిపించింది? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ చెప్పాలంటే. ఇట్స్ ఆల్సో టిఎఫ్ఐ బాధితులు అంటారు చూడు, అలాంటి ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అలా మూవీ కోసం ప్రమోషన్ అనుకోండి, ఇష్టం అనుకోండి, దే డిడ్ ఆల్ విత్ దేర్ ఓన్ హార్ట్. సో ఒక మెమరబుల్గా లైఫ్ టైం సెటిల్ అయిపోయినట్టుగా ఉండిద్ది అంటారా ఈ కట్అవుట్? అవును. సో రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి, లైక్ పుష్ప 2, దేవరా, అన్నిటికీ వచ్చినాయి కదా. అన్నిటికీ రికార్డ్ ఏమైనా బ్రేక్ చేస్తారని నమ్మకం ఉందా రామ్ చరణ్ గారు 'గేమ్ చేంజర్' మూవీతో? శంకర్ గారు డైరెక్షన్ కాబట్టి. యా, శంకర్ డైరెక్షన్ కాబట్టి సార్ది ఆబ్వియస్లీ ఐ థింక్ దే విల్ గో హై. రామ్ చరణ్ గారు ఈసారి మాస్ చూడాలనుకుంటున్నారు, ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటున్నారు ఈ 'గేమ్ చేంజర్' మూవీలో రామ్ చరణ్ గారిని? పోలీస్ కట్అవుట్ కాబట్టి ఐ ప్రిఫర్ మాస్, ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఓకే ఫైన్. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్. హీ లుక్స్ హాట్ అండ్ ఫ్యాబ్యులస్. ఓకే. హాయ్, మీ పేరేంటి? దివ్య. ఓకే ఫైన్. రామ్ చరణ్ గారు 'గేమ్ చేంజర్' మూవీ, ఇటు పక్క 'డాకు మహారాజ్' బాలయ్య బాబు మూవీ, ఏ మూవీ చూస్తారు ఈసారి? గేమ్ చేంజర్. సో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి రామ్ చరణ్ గారి మూవీలో? ఫేవరెట్ మూవీ ఉంటుంది కదా మీకు? మగధీర అంటే ఇష్టం. మరి ఏంటి ఈసారి 'గేమ్ చేంజర్' ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అనే అనుకుంటున్నాను. రామ్ చరణ్ అనగానే స్మైల్ ఏంటి మీకు? అంటే డ్యాన్స్ బాగా చేస్తాడు, యాక్టింగ్ కూడా బాగా చేస్తారు. ఓకే. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఏంటండి 256 ఫీట్ కట్అవుట్ కట్టి మళ్ళీ హెలికాప్టర్తో లాంచింగ్ ఏంటి? నాకేం అర్థం కాలేదు, ఇంత సర్ప్రైజా? ఆ మాత్రం ఉండాలి కదండి మరి ఫ్యాన్స్ అంటే. చాలా రోజుల తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా ఫ్యాన్స్కి. అందులో వాళ్ళ బాబాయ్ డిప్యూటీ సీఎం అయ్యారు, అది కూడా ఆ ఫీలింగ్, ఆ సంతోషం కూడా కొంచెం ఉంటుంది కదా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి రామ్ చరణ్ గారి దగ్గరికి వచ్చేస్తున్నారు ఈవెంట్కి, మరి వీళ్ళిద్దరు కొలాబ్ అవుతే మామూలుగా ఉండదు కదా. దీని గురించి ఏం చెప్తారు? వెయిట్ చేస్తున్నాం వాళ్ళిద్దరూ కలిసి ఒక ఈవెంట్లో కనపడాలని వెయిట్ చేస్తున్నాం. సినిమాలో కూడా కనపడాలనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. మరి ఏంటండి, మరి రామ్ చరణ్ గారి మూవీ ఈసారి రీసెంట్గా పుష్ప 2, దేవరా, చాలా పెద్ద పెద్ద మూవీస్ వచ్చినాయి కదా, ఈ అన్నిటికీ రికార్డ్ అనేది బ్రేక్ చేస్తారా రామ్ చరణ్ గారు 'గేమ్ చేంజర్' మూవీతో? ఖచ్చితంగా చేస్తారు. ఎవరి సినిమా వాళ్ళదే కదా. పుష్ప లెవెల్లో పుష్ప హిట్ అయింది, గేమ్ చేంజర్ లెవెల్లో హిట్ అవుతుంది. ట్రైలర్ ఎలా అనిపించిందండి? అంటే హెలికాప్టర్ సీన్స్ కానీ లుక్స్ కానీ ఎలా అనిపించింది 'గేమ్ చేంజర్'? ట్రైలర్ చాలా బాగుంది. ఆ డైలాగ్ బాగా నచ్చింది, అన్ప్రెడిక్టబుల్ అని ఒక డైలాగ్ చెప్తారు, అది బాగా నచ్చింది నాకు. అదేవిధంగా లుక్స్, హెలికాప్టర్ మీద లుక్స్ వస్తాయి కదా, మాస్ లుక్స్, ఇవన్నీ ఎలా అనిపించింది? అవి కూడా చాలా బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఈసారి 'గేమ్ చేంజర్' మూవీతో రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నిటికీ ఒక రికార్డ్ అనేది ఇచ్చేస్తాడంటారా రామ్ చరణ్? ఖచ్చితంగా. రామ్ చరణ్ ఎక్కువ లైకింగ్ ఏంటి మీకు? అండ్ డ్యాన్స్ అంటే ఇష్టం. సో ఈసారి 'గేమ్ చేంజర్'లో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా డ్యాన్స్ కానీ ఏమైనా? అవును, ఖచ్చితంగా అనుకుంటున్నా. సాంగ్స్ ఒకటే బాగున్నాయి, వినటానికి చాలా బాగున్నాయి, చూస్తానికి ఇంకా బాగుంటాయి అనుకుంటున్నాను. రామ్ చరణ్ గారు గ్యాప్ ఇచ్చారు కదా, ఈసారి యాక్టింగ్ తగ్గిద్ది అంటున్నారు, ఏమైనా ఉండిద్ది అలాంటివి చెప్పండి. అట్లా ఏం ఉండదండి, యాక్టర్ అంటే యాక్టింగ్. ప్రీవియస్లో రామ్ చరణ్ ట్రోల్ చేశారు కదా యాక్టింగ్ రాదు అని, లాస్ట్ 10 years బ్యాక్. అందరికీ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి కదా, ఖచ్చితంగా బాగా చేస్తారు, యాక్టింగ్ కూడా బాగా చేస్తారు, ఫైట్స్ ఏంటి అన్నీ బాగుంటాయి. ఓకే. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్. అదే. నీ నేమ్ ఏంటి? నా నేమ్ రూహిత. ఓకే ఫైన్. మరి రామ్ చరణ్ గారు 'గేమ్ చేంజర్' మూవీ వస్తుంది, ఇటు పక్క 'డాకు మహారాజ్' బాలయ్య బాబు మూవీ వస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు? బాలయ్య బాబు. ఎందుకు బాలయ్య బాబు అంటే అంత ఇష్టం? ఆయనకు ఒక క్రేజ్ ఉంది. అవునా? అంతేగా. బాలయ్య బాబు గారు ఈసారి వచ్చేస్తున్నారు కదా, లుక్స్ ఎలా అనిపించినాయి? అంటే ఆయన లుక్స్ కొత్తగా అనిపించినాయా? బాలయ్య బాబు గుర్రం మీద వస్తున్నారు కదా, లుకింగ్ ఎలా అనిపించింది? కొత్త కనబడ్డారా? కొత్తగానే కనబడ్డారు కానీ చాలా బాగున్నారు. ఓకే. సో బాలయ్య బాబు గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి మీకు? అఖండ.
సో ఎందుకు బాగా నచ్చిందా మూవీ? చాలా బాగా నచ్చింది. రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి, లైక్ పుష్ప 2 కానీ దేవరా కానీ, లైక్ చాలా పెద్ద పెద్ద మూవీస్ వచ్చినాయి. మరి అన్నిటికీ ఒక బీట్ చేసే అవకాశం ఉండిద్ది అంటారా బాలయ్య బాబు? ఆయనతో బీట్ చేసేవి ఏమి ఉండవు. అవునా? ఆయనది ఎప్పుడు హై లెవెల్. హై లెవెలా? Yes. వీళ్ళందరూ చిన్న చిన్న ఈ చీమలు, వీళ్ళందరూ హై లెవెల్ అంటావా? ఆయనది ఎప్పుడు హైలోనే ఉండాలి. అవునా? కమింగ్ టు బాలయ్య బాబు, ఆయనలో ఎక్కువగా ఏమి ఇష్టం మీకు, ఏం లైకింగ్ మీకు? ఆయన బిహేవియర్ ఓకే ఎక్కువగా అంటే అదే ఇష్టం. ఓకే. మరి ఈసారి ఈ మూవీలో డాకు మహారాజ్ మూవీలో బాలయ్య బాబు గారు ఫ్యామిలీ పరంగా చూడాలనుకుంటున్నారా, ఎంటర్టైన్మెంట్ పరంగా చూడాలనుకుంటున్నారా? రెండు రెండు. మాస్ 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 అన్నీ కలిపి ఆయన. ఎక్కువ ఫైట్స్ ఇష్టపడతారా బాలయ్య బాబుని, లేకపోతే ఫ్యామిలీ పరంగా ఇష్టపడతారా? ఫ్యామిలీ బాగుంటాయి, ఫైట్స్ బాగుంటాయి, ఏదైనా నాకు ఓకే. సంక్రాంతికి రెడీగా ఉన్నారా మరి డాకు మహారాజ్ మూవీ వెళ్ళడానికి? ఉండాలిగా మరి, ఆయనదంటేనే ఉండాలి. ఓకే. బేసిక్గా మీకు ఫ్యామిలీతో వెళ్ళాలనిపిస్తుందా బాలయ్య బాబు మూవీస్కి, ఫ్రెండ్స్తో వెళ్ళాలనిపిస్తుందా బాలయ్య బాబు మూవీస్కి? ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్? మమ్మీస్ అంటే రెస్ట్రిక్షన్స్ పెడతారు, అరవకండి ఇవన్నీ తెలిసిందేగా మమ్మీస్ గురించి. అవునా? ఫ్రెండ్స్తో వెళ్తే ఏం చేయొచ్చు? బాగా ఎంజాయ్ చేసి మనకు సపోర్ట్ చేస్తారు. మరి బాలయ్య బాబు ఎక్కడ ఉన్నాడు అనుకో, ఇదే థియేటర్ అనుకో, సీట్లో కూర్చున్నారు అనుకో, డైలాగ్ చెప్తున్నాడు, ఇప్పుడే ఎలా అనిపిస్తుంది? ఆ టైంలో ఏం చేయాలనిపిస్తుంది? ఎక్సైట్మెంట్, ఆయనతో పాటు నేను అరవటమే. సార్ రచ్చ 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 అంటావా ఈ సంక్రాంతికి? వెయిటింగ్. వెయిటింగ్. ఎస్, వెయిటింగ్. థ్యాంక్ యూ.